అలాగే సత్వగుణం గల సజ్జనులు లోకాన్ని త్యాగం చేస్తుంటారు. ఇక తమస్సులో ఉన్న అధర్మపరులు లోకంలోని కార్యాలు చేస్తుంటారు. ఈ కారణంగానే లోకంలో పాపం, అధర్మం పెరుగుతుంటాయి. కాని కర్మయోగి ఈ విచిత్ర స్థితి నుండి యావత్ లోకానికి రక్షణనిస్తుంటాడు. కర్మయోగి కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడు, కాని కర్మలను త్యాగం చేయడు. వాడు ఈ లోకంలోనే ఉంటాడు. సన్యాసి మాదిరిగా అన్ని కార్యాలను చేస్తుంటాడు, కాని వానిలో ఆపేక్ష ఉండదు. కర్మయోగికి తన సంతానం నుండి, స్వజనుల నుండి, తన ప్రజల నుండి ఎటువంటి ఆపేక్ష గాని, ఆశ గాని ఉండవు. స్వయంగా ఒక సన్యాసిగా అనుభూతి చెందు